ఎవడు నా ఎద్దుకు రాలేడని వాక్యం సెలవిస్తుంది. మనమందరము కూడా తండ్రి చేత యేసు ప్రభుల వారి దగ్గరికి ఆకర్షించబడిన వారం. మన మధ్యలో ప్రభుల వారు ఉన్నారు. మనమందరం కూడా తండ్రి చేత కుమారుని వద్దకు ఆకర్షించబడిన వారం. మీరెవరని మనల్ని ఎవరైనా అడిగితే, లోకంలో ఉన్న నన్ను తండ్రి ప్రేమించి ఆయన కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి నన్ను ఆకర్షింపచేశాడు. నేను ఆకర్షింపబడిన వాడిని, ఆకర్షింపబడిన దానినని. ఎప్పుడూ మనము అనుకోకూడదు నా భక్తి, నా నీతి, నా యథార్థత నన్ను ఈ రీతిగా చేసేదేనని. సర్వశక్తిమంతుడైన దేవుడే మనల్ని ఆకర్షించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనం ఆలోచించాల్సింది, నిన్నటి రాత్రి నేను ప్రభువులో ఉన్నానా, ప్రభువు నాలో ఉన్నాడా అనే ఒక మంచి ప్రశ్నతో మనం దేవుని వాక్యాన్ని విన్నాము. ఎన్నో సంవత్సరాల నుండి మనము ప్రభువులో ఉన్నామనుకుంటూ ప్రభువుకి దూరంగానే బ్రతుకుతున్నామని మనకు అర్థమయ్యాది. అర్ధరాత్రి మీలో చాలామంది దేవుని పాదాల చెంత కన్నీరు కార్చారు. ఈ రాత్రి సమయమందు ఇంకొక శ్రేష్టమైన మాట, ఒక ప్రశ్న దేవుడు మనకు వేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు మీరు ఎన్నో పర్యాయాలు ఈ వాక్యాన్ని చదివి ఉంటారు. భక్తులు ఎన్నో పర్యాలు ఈ వాక్యాన్ని మీకు బోధించి ఉంటారు. ఇది మీకు తెలియందేమీ కాదు. ఆ వచనం చూస్తూనే మీకు అర్థమైపోతుంది. ఇది రక్తస్రావపు వ్యాధి కలిగిన ఒక స్త్రీని గుర్చిన సమాచారము అనని. ఈ విషయాన్ని మనము బాగా ఎరుగుదుము. అయితే నేను ఈరోజు చెప్పే సమాచారం వింటే ఈ వాక్యం అసలు మీకు తెలియదు అని దాని అర్థం. మీరు ఆ వాక్యానికి సంబంధించిన వారు కానే కాదని మీకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ఈ మాట ఒక స్త్రీ అని రాయబడి ఉంది. నాయను ప్రభుల వారు యాయిర్ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ తల్లి మధ్యలో యేసు ప్రభుల వారి తాకటానికి, ఆయన దగ్గర స్వస్థపరచబడటానికి చాలా ప్రయత్నాలు చేశాది. అయితే ఆమెను గూర్చి చెప్పిన మాట ఏమిటంటే, ఆమె ఎంతోమంది వైద్యుల చేత దగ్గరికి వెళ్ళాది, తన జీవనం అంతా కూడా ఖర్చు చేసేసిందని చెప్పారు. తనకున్నదంతా కూడా తన వ్యాధి కొరకు ఖర్చు చేశాది. ఎవని చేతను ఆమె స్వస్థపరచబడలేదని వాక్యం సెలవిస్తుంది. ఆమె వ్యాధిని గురించి చెప్పిన మాట, ఆమెకు రక్తస్రావపు వ్యాధి. ఒక ఆడబిడ్డకు ఈ వ్యాధి ఉంటే బిడ్డ చాలా బాధపడుతూ ఉంటుంది. తను సమాజంలో ఆ వ్యాధిని చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ కూడా ఉంటుంది. ఆ వ్యాధి వాస్తవంగా ఒక మనిషిని బ్రతకనివ్వదు, ఒక మనిషిని చావునివ్వదు. ఆ వ్యాధి ఉన్నటువంటి బిడ్డలు అలాగే కంటిన్యూస్గా ఆ వ్యాధితో బాధపడితే తనలో ఉన్న రక్తమంతా కూడా పోయి ఆఖరికి ఆ అమ్మ రక్తహీనత కలిగినదిగా మారిపోతుంది, ఎనిమిక్గా మారిపోతుంది. అంతేకాకుండా తనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది. తనలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయిన తరువాత సులభంగా
తన శరీరంలోకి అనేకమైన రోగాలు రావడం ప్రారంభమవుతుంది. తన జీవితంలో ఆ వ్యాధి ద్వారా రకరకాలైన జబ్బులు తనలోకి రావడం, ఆఖరికి ఎన్నో రోగాలతో తను చనిపోవడం జరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఆ తల్లికి జరిగే నష్టం ఏమిటంటే ఓ క్యాన్సర్ వ్యాధితో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాగా ఈ జబ్బు యొక్క లక్షణాలు ఉంటాయి. ఆమెను గూర్చి చెప్పిన మాట, ఆమె ఎంతోమంది వైద్యులను దర్శించాది, ఏ ఒక్కడు కూడా ఆమెను స్వస్థపరచలేదు. తన జీవనం అంతా కూడా ఖర్చు పెట్టేశాది. తాను కష్టపడి సంపాదించుకున్నది, ఇప్పుడు కష్టపడి సంపాదించుకుంటున్నది అంతా కూడా ఖర్చు చేసేసాది. తన దగ్గర ఇప్పుడు వ్యాధి తప్ప ఏమీ లేదు తన దగ్గర. అటువంటి దుర్భరమైన పరిస్థితి ఆ తల్లిది. ఈ రాత్రి సమయం అంది ఈ స్థలంలో కూర్చున్నాం మనము. దీని ద్వారా తెలుసుకోవలసిన సమాచారం, ఒక స్త్రీ అని చెప్పాడు. స్త్రీ అనే మాటకు సంఘము అని అర్థం. ఈ రోజున ఇదొక సంఘం. దీన్ని ప్రభు దృష్టిలో ఒక స్త్రీ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సేవకులు ఉంటే మీరు నడిపించే సంఘం కూడా ఒక స్త్రీ. మన దృష్టిలో అది సంఘం, అయితే ప్రభు దృష్టిలో అది స్త్రీ. ఆమెను తన పెళ్లి భార్యగా చూడాలని ఆయన ఆశ. కానీ ఆ సంఘం అనే స్త్రీలో ఈ రక్తస్రావపు వ్యాధి కలిగాది ఉంది. రోజు రోజు ఆ సంఘంలో రక్తము స్రవిస్తూ ఉంది. అసలు ఆ సంఘంలో ఉండవలసిన రక్తం ఏమిటి అంటే మనమందరం చెప్తాం, యేసు ప్రభు రక్తముతో నా ప్రతి పాపము కడగబడి శుద్ధీకరించబడ్డది అని. దాని అర్థం క్రీస్తు రక్తము నాలోకి వస్తేనే నాలో ఉన్న పాపాలన్నీ కడగబడతాయి. క్రీస్తు రక్తం నాలోకి రాకపోతే నా పాపం ఏ ఒక్కటి కూడా కడగబడే ప్రసక్తి లేదు. అసలు క్రీస్తు రక్తం ఎలాగ నాలోకి వస్తుంది అనేది కూడా ప్రశ్న. ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించమని మనం నోటి మాటలతో చెప్తే ప్రభు రక్తం మన లోపలికి వస్తుందా? మన లోపటున్న అంతరంగ పురుషుణ్ణి కడిగి శుద్ధీకరిస్తుందా? మనం పవిత్రపరచబడతామా? ఎన్నో పర్యాలు ఏడ్చాం, ఎన్నో పర్యాలు కన్నీరు కార్చాం, ఎన్నో పర్యాలు మనం చేసిన కార్యాలను బట్టి మన మీద మనకే అసహ్యం పుట్టాది. నా మీద నాకే అసహ్యం. నేను ఎందుకు ఇలాగ చేశానని, ఇటువంటి జీవితం ఎందుకు జీవించాలని మోసాలు చేశాను, అబద్ధాలు చెప్పాను, కోపపడ్డా, ఎవరినో దూషించాను, ఎవరి గురించో చెడుగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి. అయితే నేను చెప్పుకునే సమాచారం, యేసు రక్తం నన్ను కడిగాది, నా ప్రతి పాపము కడగబడి శుద్ధీకరించబడ్డది అని నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. ఆ విషయాన్ని సంఘంలో నిలబడి సాక్ష్యం కూడా చెప్తున్నాను. అయితే నీకు ఒక అజ్ఞానం, ఆత్మీయ జీవితంలో ఒక అంధత్వం నన్ను ఆవరించాది, ఒక అజ్ఞానం నన్ను ఆవరించాది. ఎందుకంటే నిజంగా నాలో క్రీస్తు రక్తం ఉందా లేదా అని గ్రహించే ఆత్మీయ నేత్రాలు నాకు లేవు. అందుకని గుడ్డిగా నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను.
నాలోకి క్రీస్తు రక్తం రావాలి అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ స్థలంలో ఒక చక్కటి మాట చెప్తారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది, అది 2 వైపులా పదును కలిగిన ఖడ్గం, దానంత పదును కలిగిన ఖడ్గం ఏదీ లేదు. అది మన లోపలికి వెళ్ళి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుంది అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని 2 వైపులా పదును కలిగిన ఖడ్గమని పౌలు చెప్పడానికి ముందు దేవుని వాక్యం సజీవమైనది, బలము గలది అని చెప్పాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. దేవుని వాక్యానికి ప్రాణం ఉంది, దేవుని వాక్యానికి బలం ఉంది. మన మాటకు బలం ఉంది, మన మాటకు ప్రాణం లేదు. దేవుని మాటలో జీవం ఉంది కాబట్టి అంజూరపు చెట్టును చూసి, చెట్టు ఇకను ఫలించకుందువుగాక అన్నాడు. చెట్టు ఎండిపోయాది. సముద్రం మీద చెలరేగిన గాలి తుఫానుల్ని చూసి, గాలి సద్దనిగిపో, సముద్రమా నిమ్మలించు అన్నాడు. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి అవి విని నిశ్శబ్దమైపోయాయి. లాజరా లేచిరా అంటూనే ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి ఆ మృతదేహంలోనికి జీవం వెళ్ళి ఆయన బయటికి వచ్చాడు. మన మాటలో బలం ఉంది, మన మాటకు అధికారం ఉంది, మన మాటలో జీవం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుని మాటకు మన మాటకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ ప్రపంచమును అంతటిని కూడా దేవుడు తన నోటి మాటతోనే కలుగజేశాడు. వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగాది. ఆయన చీకటిని వెలుగును వేరు కమ్మంటే అవి అయ్యాయి. ఈ రీతిగా తన నోటి మాటతో అనేకమైన వాటిని ప్రపంచంలో కలగజేశాడు. ఆయన మాటలో జీవం ఉంది. పౌలు గారు చెబుతున్నారు, ఈ రాత్రి మీరు వింటున్నటువంటి ఆ మాట దేవుని మాట. పౌలు గారు అంటున్నారు, నా మాట అనుకోకండి, దేవుని మాట. ఈ మాటలో జీవం ఉంది, ఈ మాటలో బలం ఉంది అని చెప్పాడు. ఎందుకు దేవుని మాటని ఆ రీతిగా పరిచయం చేశాడు ఆయన అని ఆలోచన చేస్తే, ఆ మాట 2 వైపులా పదును కలిగిన ఖడ్గమై నీ లోపలికి వెళ్ళి నీ ప్రాణాన్ని, ఆత్మని విడదీస్తాదని చెప్పాడు. ఈ రోజున చాలామంది దేవుని మాటలు వింటూ ఉంటారు. ఏదో ఆ మాట ద్వారా స్పందించి అక్కడ కన్నీరు కారుస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. అది కొంతకాలమే ఉంటుంది. అయితే పర్మనెంట్గా మనలో ఆ దేవుని వాక్యం యొక్క క్రియ నిలిచి ఉండాలంటే వాక్యము లోపలికి వెళ్ళాలి. వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఎలాగా స్వీకరించాలంటే, నేను మాట్లాడేటటువంటి ఈ మాట మీరు వింటున్నప్పుడు అబద్ధం చెప్పకూడదు అని నేను బోధిస్తాను. అబద్ధం చెప్పేటటువంటి బిడ్డకు ఆ మాట అర్థమై, అయ్యో నేను అబద్ధం చెప్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడితే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన లోపటున్న అబద్ధాన్ని బయటికి లాగేస్తుంది. మన లోపటున్న అబద్ధానికి బలం ఎక్కువ. చిన్నప్పటి నుండి అది మన లోపల మనతో పాటు పెరిగాది.
మనలో జీవించాలి. ఎందరికో ఎన్నో పర్యాయాలు అబద్ధాలు చెప్పాము. దాని ద్వారా మేలు జరిగిందో నష్టం జరిగిందో ఆలోచించలేదు. దాని ద్వారా కీడు జరిగిందో ప్రమాదం జరిగిందో ఆలోచించలేదు. మనం పెరిగినట్టే మనలో అది పెరిగాది, మనలో అది బలముగా ఉండిపోయాది. అందుకని పౌలు గారు చెప్తారు, దేవుని వాక్యానికి ప్రాణం ఉంది. ఆ వాక్యం నీ ఎదుటికి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీలో అబద్ధం ఉంది, నీలో కోపం ఉంది, నీలో అసూయ ఉందని ప్రాణమున్న వాక్యం నీ లోపటున్న అంతరంగ పురుషునితో మాట్లాడుతుంది. ఒకవేళ ఆ మాటని అర్థం చేసుకొని నిజమే ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే దేవుని వాక్యం ఫలమైందని చెప్పాడు. కొన్ని సంవత్సరాలుగా మనలో పెరుగుతూ ఉన్నటువంటి ఆ కోపము, అబద్ధము, అసూయ, దాన్ని వాక్యం లోపలికి వెళ్ళి దాన్ని బయటికి లాగేస్తుంది. ఎప్పుడు అబద్ధం బయటికి వచ్చేసాదో అప్పుడు నిజంగా నీ హృదయం అంతా కూడా తేలికగా మార్చబడిపోతుంది. రెండవది, ప్రాణం ఉండి నీ తప్పితాన్ని నీకు చెప్పి బలమున్నటువంటి ఆ వాక్యం నేను పశ్చాత్తాపడితే నాలో ఉన్న పాపాన్ని బయటికి లాగి తరువాత వాక్యం లోపల ఒక పని చేస్తుంది. అది రెండు వైపులా పదును కలిగిన ఖడ్గం గనుక లోపలికి వెళ్ళి ప్రాణాన్ని ఆత్మని విడదీస్తుంది. అంటే అక్కడ పౌలు గారు చెప్పిన మాట ప్రాణాత్మలు అన్నాడు. మొదట కనిపించేది ప్రాణం కనిపిస్తూ ఉంది. ఈ ప్రాణం ఆత్మని ఇలాగా ఆవరించాలి. ఆత్మ స్వాతంత్ర్యం లేదు, ప్రాణం ఆధీనంలో ఉంది. ఆత్మ అంటుంది రేపు కూడా కూడికకి రావాలని, ప్రాణం అంటుంది ఇంత దూరం ఎలాగ ప్రయాణం చేసేదాన్ని. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన తప్పితం విషయమై పశ్చాత్తాపడాలి, కొద్దిసేపు ప్రార్థించుకోవాలి అని ఆత్మ చెబుతుంది. కానీ ప్రాణం చెబుతుంది పగలంతా పని చేశావు, రేపు ప్రార్థించుకుందువని వాయిదా వేస్తుంది. అంటే ఆత్మ ప్రాణం యొక్క ఆధీనంలో ఉంది. అందుకని దేవుని వాక్యం మనం విని పశ్చాత్తాపడితే ఆ ప్రాణమున్న వాక్యం, బలమైన వాక్యం తప్పితాన్ని బయటికి లాగి నీ లోపలికి వెళ్ళి ప్రాణాన్ని ఆత్మను విడదీస్తుంది. ఇద్దరిని వేరు చేసేస్తుంది. ఇద్దరు వేరైన తరువాత జరిగే ఒక గొప్ప మార్పు ఏమిటంటే సిలువలో యేసు ప్రభుల వారు కార్చిన ఆ ప్రశస్తమైన రక్తం. అప్పుడు నీవు పశ్చాత్తాపడితే ప్రాణం నుండి ఆత్మ, ఆత్మ నుండి ప్రాణం వేరైపోతే అప్పుడు నీవు పశ్చాత్తాపడితే అప్పుడు క్రీస్తు రక్తం నీ రక్తంలో కలుస్తుంది. రక్తానికి ప్రాణానికి నిర్వచనం రక్తం. నీ రక్తంలో ప్రభు రక్తం కలిసినట్లయితే బైబిల్ చెప్తుంది నేను క్రీస్తును పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడవండి అని పౌలు చెప్పాడు. అప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం నడవడం ప్రారంభిస్తాం. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఈ వాక్యాలన్నీ మనం ఎరుగుదు. కానీ ఆ ప్రకారంగా జీవించలేకపోతూ ఉన్నాం. కారణం మన లోపట ఉన్నటువంటి పాపం. మన లోపల దేవుని వాక్యం ఖడ్గంలాగా వెళ్ళి ఆ ప్రాణాత్మల్ని వేరు చేయలేదు. కాబట్టి ఈ రాత్రి మీరు ఆలోచించండి, ఎంతమంది జీవితాలలో
దేవుని వాక్యం వెళ్ళి మనలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని బయటికి లాగిన తరువాత నేను పశ్చాత్తాపడితే ఆ రెండంచులు వాడి అయిన ఖడ్గం లోపలికి వెళ్ళి ప్రాణాత్మల్ని వేరు చేసేది అని ఎంతమంది బిడ్డలు చెప్పగలరు? ఆ రీతిగా వేరు కాకపోతే సిలువలో కార్చిన రక్తం నీ రక్తంతో కలవదు. దయచేసి గమనించాలి. ఒక్కొక్కప్పుడు నీ రక్తంలో ప్రభు రక్తం కలిసేది మంచిదే. తరువాత ప్రభు చెప్పాడు, నేను వెళుతున్నాను, మంచిది, మీ కొరకు ఆదరణకర్తని పంపుతానని ప్రభు చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మని పంపాడు ఆయన. ఎప్పుడు క్రీస్తు రక్తం నిజంగా మన ప్రాణంతో రక్తంతో కలుస్తుందో తరువాత మన ఆత్మతో దేవుని ఆత్మ కలుస్తుంది. ఇద్దరు కూడా క్రీస్తు రక్తము, ప్రభు పంపిన పరిశుద్ధ ఆత్మ, ఇద్దరు మన లోపల నివాసం చేయటానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి గమనించాలి. ఈ రోజున యేసయ్యను నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చాలామంది చెప్తూ ఉంటాం. యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాను, ఆయన నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడని ఏదో మనకు తెలిసిన జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాం. దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఇది. నీ లోపల యేసు ప్రభు రక్తం ఉండాలంటే ఈ పని జరిగి ఉండాలి. ఎందరిలో ఈ పని జరిగింది ఆలోచించండి. నేను నా గురించి ప్రశ్న వేసుకోవాలి. మీకు బోధించక మునుపు నా జీవితాన్ని కూడా నేను పరీక్ష చేసుకోవాలి. ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యం నా ఎదుట నిలబడి నాతో మాట్లాడేది, నా బలహీనతల్ని చెప్పేది, నా సోమరితనాన్ని, నా నిర్లక్ష్యాన్ని, నా అవిధేయతని, నా లోబడినితనాన్ని, ప్రాణమున్న వాక్యం నా లోపటున్న అంతరంగ పురుషుడితో మాట్లాడేది. కానీ క్షమించమని పశ్చాత్తాపడలేదు నేను. మీరు నాతో మాట్లాడింది వాస్తవమే, నన్ను క్షమించమని అడగలేదు. నా అవిధేయతను బట్టి ఆ బలమైన ప్రాణమున్న వాక్యం వెనక్కి వెళ్ళిపోయాది. నాలో కార్యం జరగలేదు. కాకపోతే ఏదో కొన్నింటికి నేను ఆకర్షితుడై ఈ సహవాసం లేకొస్తున్నాను. ఎందుకు మీరు వెళ్తున్నారు అని అడిగితే, అక్కడికి వెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, రోగాలు బాగవుతాయి. అక్కడికి వెళితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. అక్కడికి వెళితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. ఏదో ఒక కార్యాన్ని ఆశించి దానికి ఆకర్షితులై వెళ్తూ ఉన్నాం. ప్రభు మనల్ని ఆకర్షించింది ఈ శ్రేష్టమైన కార్యం నాలో జరగాలని. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ రోజైనా నా బిడ్డ నా మాట వింటాడేమో, ఈ రోజైనా నా కుమారుడు నా మాట వింటాడేమో, నాకు విధేయత చూపెడతాడేమో అని, క్షమించు ప్రభు అని మనస్ఫూర్తిగా క్షమించు ప్రభు, ఈ తప్పిదం నాలో ఉందని మనస్ఫూర్తిగా నేను ప్రార్థించగలిగితే నా దేవుని యొక్క వాక్యం ఖడ్గంలాగా వెళ్ళి ప్రాణాన్ని ఆత్మని వేరు చేస్తుంది. ఇప్పుడు ప్రాణం యొక్క కోరికలు పూర్తిగా చనిపోతాయి. నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు అనేటటువంటి ఆలోచనలు పూర్తిగా పోతాయి మనలో. ప్రాణం క్రీస్తు రక్తంతో కలపబడిపోయాది. యేసు ప్రభుల వారి ఆ మనస్సు,
యేసు ప్రభుల వారి ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉంటుంది. ఆ రీతిగా నివాసం చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి ఏ బలహీనత వైపు మనం చూడకుండా, ఏ తప్పిదం చేయటానికి త్యజించకుండా, ఏ విధమైనటువంటి పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపుల వైపు మనం చూడకుండా, వెళ్ళకుండా జాగ్రత్తగా నన్ను నేనే భద్రం చేసుకోవాలి. ఎవరు నన్ను భద్రపరచరు. లోపటున్న ప్రభు రక్తం, లోపటున్న ప్రభు ఆత్మని నేను కాపాడుకుంటూ ఉండాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది. అయితే ఈ స్త్రీ అంటే ఈ సంఘంలో రక్తస్రావపు వ్యాధి కలుగుతుందని చెప్పారు. చాలామంది జీవితాలలో ప్రభువు రక్తం రోజు రోజు స్రవిస్తూ ఉంది. చాలామంది జీవితాలలో యేసు ప్రభు రక్తం లేదు, యేసు ప్రభు రక్తం లేదు. అందుకే ఎన్నో క్షణిక ఆవేశాల కొరకు ఉద్రిక్తులై ఎన్నెన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. ప్రభు రక్తం లేదు. మన ఇష్టానుసారంగా మాట్లాడడం, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, వ్యతిరేకించడం, దౌర్జన్యంగా మాట్లాడడం, ఎన్నో కార్యాలు మనము సంఘాల్లో చూస్తూ ఉంటాం. ఎన్నో కార్యాలు. సంఘంలో కాపరిని కొట్టే వాళ్ళు ఉన్నారు, కాపరిని దూషించే వాళ్ళు ఉన్నారు, కాపరి గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ప్రభు రక్తం వారిలో పూర్తిగా లేదు కాబట్టి. వారు ఆధ్యాత్మికంగా గుడ్డివారు. పాపం ఆధ్యాత్మికమైనటువంటి ఆ జ్ఞానం లేక అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని. మనం అన్నీ అడుక్కుంటూ ఉన్నాం, జ్ఞానాన్ని అడగడం లేదు. ఈ రాత్రి సమయం అంతా ఆయన పవిత్రమైన పాదాల చెంత మీ జ్ఞానం నాకు దయచేయమని ప్రాధేయపడి ప్రార్థిస్తే దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనం అడిగింది ఇవ్వటానికి ప్రభు ఎప్పుడూ సంసిద్ధత కలిగి ఉంటాడు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఒక్కసారి వాక్యం ఎదుట నిలబడి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. నాలో క్రీస్తు రక్తం ఉందా? ఈ రక్తస్రావపు వ్యాధి కలిగిన స్త్రీలాగా నాలో క్రీస్తు రక్తం పూర్తిగా పోయాదా? దయచేసి గమనించాలి. ఒక స్త్రీకి రక్తస్రావపు వ్యాధి వస్తే రోజు రోజు ఆ తల్లి బలహీనపరచబడిపోతూ ఉంటుంది, బలహీనపరచబడిపోతూ ఉంటుంది. తన జీవితంలో పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోతుంది. తనలో వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకుంటుంది. సులభంగా తన చుట్టూ ఉండేటటువంటి రకరకాలైన జబ్బులన్నీ తనలోకి ప్రవేశిస్తాయి. ఆమె ఎంతో కాలం బ్రతకవలసిన బిడ్డ రకరకాల రోగాలు తనలో ప్రవేశించిన కారణాన తొందరగా మరణానికి దగ్గరైపోతుంది. మనలో కూడా క్రీస్తు రక్తం రోజు రోజు వెళ్ళిపోతే మనం కూడా అంతే ఆధ్యాత్మికమైన శక్తిని కోల్పోయిన వారంగా రకరకాలైన పాపాలు మనలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అయ్యో, ఈ దౌర్భాగ్యమైన మరణం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నేనేది మాట్లాడకూడదు అనుకుంటున్నో అది మాట్లాడుతున్నాను.
ఏది చూడకూడదు అనుకుంటున్నో అది చూస్తున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నో అది చేస్తున్నాను. ఈ దౌర్భాగ్యమైన మరణం నుండి నన్ను విడిపించేవారు ఎవరని? నా పరిస్థితి కూడా అంతే కదా. ప్రభు రక్తం నాలో నుండి శ్రమించిన తరువాత చూడకూడదు చూస్తున్నాను, మాట్లాడకూడదు మాట్లాడుతున్నాను, చేయకూడని స్నేహాలు చేస్తున్నాను, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నాను, భుజించకూడనివి భుజిస్తూ సేవించకూడనివి సేవిస్తూ ఉన్నాను. నేను ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ ఇంత బలహీనుడిగా లోకంలో బ్రతకటానికి గల కారణం ఏమిటి? నాలో క్రీస్తు రక్తం స్రవిస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. రాత్రి సమయమందు నన్ను నేనుగా పరీక్ష చేసుకోవాలి. నా పరిస్థితి నిజమేనా? నేను వింటున్నటువంటి వాక్యం ప్రకారంగా నా జీవితం ఇలాగా ఉందా? అక్కడ చెప్పబడిన మాట, తన జీవనం అంతా ఖర్చు చేసేసాది. ఈ రోజున ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాది ఆ తల్లి, ఏం ఒక్కడును ఆమెను స్వస్థపరచలేదు. ఎంతో మంది బోధకులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎంతో మందిని మీరు పిలిపిస్తూ ఉంటారు. ఆయనకు స్వస్థత వరం ఉంది, ఈయనకు ప్రవచన వరం ఉంది, ఆయనకు మంచి పాటలు పాడేవాడు, ఈయనకు ఆ తలాంతుంది ఈ తలాంతుందని. ఎవడైనా మనల్ని స్వస్థపరిచిన వాడు ఉన్నాడా? మనలో నుండి వెళ్ళిపోతున్న క్రీస్తు రక్తము నిలిచేటట్టుగా పనిచేసిన వాడు ఉన్నాడా? ఎంతో సొమ్ము ఆ స్త్రీలాగా మనము ఖర్చు చేస్తున్నాం. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎంతో మంది బిడ్డలు ఎంతో సొమ్ము నాకు ఇస్తూ ఉన్నారు. నిజంగా దానికి తగినట్లుగా నేను పని చేస్తున్నానా? ఆ బిడ్డల్లో దేవుడు కార్యం జరిగిస్తున్నాడా అనే ప్రశ్న, లేకంటే నాకంటే ముందు వచ్చిన వారిలాగా నేను ఏదో చేసి వెళ్ళిపోతానా? లేక నా వెనకొచ్చే వారిలాగా నేను ఉంటానా? దయచేసి గమనించాలి. ఆ తల్లి కూడా తన జీవనం అంతా ఖర్చు చేశాది. ఏ ఒక్కరి ద్వారా కూడా తాను స్వస్థపరచబడలేదు. ఏ ఒక్కరి ద్వారా. ఎన్నో పర్యాలు అందరికీ ప్రార్థనలు చేయమని చెప్పాము. సార్, నా బలహీనత ఇది, అయ్యా నా బలహీనత ఇది, అలాగే అమ్మా, అలాగే అయ్యా ప్రార్థన చేస్తానన్నాడు. ఆయన ప్రార్థన మన జీవితంలో కార్యం జరగలేదని ఒక్కరోజైనా మనము గుర్తెరిగామా? ఆ స్త్రీలాగే మన పరిస్థితి కూడా. సంగమా, ఈ రోజున ఎన్నో చక్కటి పాటలు, వాయిద్యాలు, ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇక్కడ. అయితే రకరకాల పాపాలతో ప్రజలు నింపబడిపోయారు. ఒకవేళ మనకు సంతోషంగా ఉండొచ్చు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఎంతో వేదన పడుతూ ఉన్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. ఈరోజు నేను ఆలోచించాల్సింది, నా సంఘం ఫలానా, నా సంఘం ఫలానా, మా కాపరి ఫలానా అని వాదించుకోవడం కాదు. నేనే సంఘానికి వెళ్ళినా ఆ సంఘంలో క్రీస్తు రక్తము నిల్వ ఉందా? క్రీస్తు రక్తం వెళ్ళిపోతుందా? ఆ సంఘము రక్తస్రావపు వ్యాధి కలిగిందా? లేక వ్యాధి నిరోధించబడ్డదా? వ్యాధి నిరోధించబడాలంటే ఆ తల్లిలాగా మనము ధైర్యం చేయాలి. యేసు ప్రభుల వారి ముందుకు వెళ్ళి తన బలహీనత చెప్పుకోవటానికి భయపడిపోతూ ఉంది.
ఎంతో కాలం నుండి ఆ వ్యాధి, బలహీనురాలు. ప్రభువు చుట్టూ శిష్యులు, జనసమూహం ఎందరో ఉన్నారు. ఎలాగెళ్ళాలి? ఎలాగ ఆయన కలవాలి? ఈ అసహ్యమైన రోగాన్ని ఎలాగ చెప్పాలి? తల్లి చాలా దుఃఖపడిపోతూ ఉంది. అయితే ఆమె వెనక నుండి తనకున్న బలమంతా కూడగట్టుకొని ఆ జనసమూహంలో అటు ఇటు తోసుకుంటూ యేసు ప్రభుల వారి వెనక్కి వచ్చి ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఆయన వస్త్రాన్ని ముడితే చాలు, ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలని. ఆ తల్లి ఆయన వస్త్రాన్ని తాకేది. బైబిల్ చెప్తాది, ప్రభు అక్కడే నిలిచి అంటున్నాడు, నన్నెవరో తాకారు, నాలో నుండి ప్రభావం బయటికి పోయాదని. పేతురు అంటున్నాడు, ప్రభువా, ప్రజలు నీ చుట్టూ క్రిక్కిరిసి పడుతూ ఉన్నారు, నన్నెవరో తాకారంటారేంది ప్రభువానని. లేదు, నన్నెవరో తాకారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళాదని. నేను నమ్ముకున్న నా యేసయ్య కేవలం మన కొరకు రక్తం చిందించిన వాడే కాదు, ఆయన రక్తం మనలో నుండి పోకుండా ఆయన ప్రభావాన్ని మనలోకి పంపేవాడు. ఆయన్ను మనం తాగుతూనే ఉండాలి, ఆయన ఎదుట నిలబడి పశ్చాత్తాపడుతూనే ఉండాలి, నన్ను క్షమించమని ప్రాధేయపడాలి. ఆయన వాక్యం ప్రాణం ఉంది కాబట్టి ఆ వాక్యం నా గురించి చెడు చెప్పినప్పుడు అంతా కూడా నేను ఎవరిని లెక్క చేయకుండా, సిగ్గుపడకుండా ఆయన బంగారు పాదముల యొద్ద మోకరించి, నా గురించే మీరు మాట్లాడారు తండ్రి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నా పాప మీదని ప్రభు పాదాల చెంత క్షమించమని అడగాలి. ఎంతకాలం ఈ పని నేను చేయాలి అంటే, నేను చచ్చేటంత వరకు, నా రక్తధార కట్టేటంత వరకు, నేను చచ్చేటంత వరకు, ప్రతిరోజు కూడా. ఎందుకంటే ప్రభే చెప్పాడు, ఏ నాటికీడా నాటికి చాలని. పాపపు ప్రపంచంలో మనమున్నాం. ఈ భయంకరమైన ప్రపంచంలో ఎంతో కల్మషం ఉంది. నీవు వెళ్ళకపోయినా ఆ కల్మషం నిన్ను తాగుతూ ఉంది. నీ వినికిడి ద్వారా, నీ చూపు ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా అది నిన్ను తాగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధానంలోకి వెళ్ళి మోకరించినప్పుడు నాలో ఎక్కడ మైలుందో, ఆయనకి ఇష్టం లేదు ఎక్కడుందో చూసుకొని ఆయన పాదాల చెంత మొరపెట్టాలి. క్షమించయ్యా, ఈరోజు కూడా నేను మైలబడిపోయాను, దయచేసి నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తంతో, పశ్చాత్తాపంతో ఆయన పాదాల చెంత మొరపెట్టాలి. మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. యేసు ప్రభుల వారు ఏ రోజున వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ మాత్రం ఖచ్చితం. ఈ రాత్రి నేను ఆలోచించాల్సింది, ఆయన రక్తం నాలో ఉందా లేదా? ఆయన రక్తం నాలో ఉండాలంటే ఈ సజీవమైన ఫలము కలిగిన దేవుని వాక్యం, రెండు వైపులా పదును కలిగిన ఈ వాక్యం అనే ఖడ్గం లోపలికి వెళ్ళాలి, నా ప్రాణాత్మల్ని విడదీయాలి. ఒక తల్లి కూరగాయలు కోసుకుంటూ ఉంది.
ఏదో అప్రమత్తతతో వేలు తెగాది. శరీరం అంతా కూడా బాధపడిపోతుంది. వేలు తెగిందని, రక్తం పోతుందని, అయ్యో నాకు తగిలిందని వెంటనే వైద్యం కొరకు ప్రయత్నాలు చేస్తుంది. మానేంత వరకు ఆ తల్లి బాధపడుతూనే ఉంటుంది. మన లోపట దేవుని వాక్యం వెళ్ళి ప్రాణాత్మల్ని విడదీసేటప్పుడు చాలా భయంకరమైన వేదన మనలో ప్రారంభమవుతుంది, దుఃఖం ప్రారంభమవుతుంది, పశ్చాత్తాపంతో కూడిన ఏడుపు ప్రారంభమవుతుంది. ఎవరు ఆపిన మానని దుఃఖం. ఓ భర్త చనిపోయాడు, ఆ తల్లి చాలా ఏడుస్తుంది, మాకు ఆధారం ఎవరని. ఆ పిల్లలు చాలా ఏడుస్తారు. ఒక రోజు, ఒక వారం, ఒక మాసం ఏడుస్తారు. తర్వాత వారికి దుఃఖం రమ్మంటే రాదు, అయిపోయింది. అయితే ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ప్రతిరోజు మానని దుఃఖం నా జీవితంలో ఉండాలి. ప్రతిరోజు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల్ని నేను వెదకాలి. ఎక్కడున్నావు ప్రభువా, నీ ప్రశస్తమైన పాదాలు ఎక్కడున్నాయని. నయోమితో పాటు రూతు బెత్లెహేముకు వెళ్ళాది. ఒకరోజు ఆమె అంటుంది, నయోమి, నా కుమార్తె రూతు, నేను నీ కొరకు విశ్రాంతి వెదకవలసిన దానను. ఈరోజు బోయజు కళ్ళంలోనికి వస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు స్నానం చేయి, నీ వస్త్రాలే తొడుక్కో, నీ తలకు తైలం పెట్టుకో, వెళ్ళి బోయజు కళ్ళంలో పడుకునే స్థలం చూడు. ఆయన పడుకున్నప్పుడు ఆయన వస్త్రాన్ని నువ్వు కప్పుకో, ఆయన పాదాల మీద ఉన్న వస్త్రాన్ని కప్పుకోమని చెప్పాది. ఎందుకు ఆ మాట చెప్పాదో తెలుసా? కళ్ళం అనేది మంచి విత్తనాల్ని, పొట్టును వేరు చేసే స్థలం. ఆ దినం సమీపిస్తూ ఉంది. బోయజు యేసు ప్రభుల వారు ఆ దినం రాకమునిపే ఆయన పాదాల మీద ఉన్న వస్త్రాన్ని నేను కప్పుకోవాలి. ఆయన పాదములు ఎలాంటివంటే స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నాయి. ఆయన పాదాల మీద ఉన్న వస్త్రాన్ని కప్పుకోవడం అంటే పరిశుద్ధతని నేను కప్పుకోవాలని, పరిశుద్ధతని వస్త్రంగా నేను ధరించాలని దేవుని ఆలోచన. ఒకటి, నాలో క్రీస్తు రక్తం ఉందా లేదా? రెండు, దేవుని ఆత్మ నాలో ఉందా లేదా? ఈ ప్రశ్న నేను వేసుకోవాలి. ఓ పర్యాయం ఒక తమ్ముడు మాట్లాడుతూ అన్నాడు, సార్ మీకు ఎన్ని పాటలు వచ్చు? నేను చూడకుండా 300 పాటలు పాడతానన్నారు. నేను అన్నాను, బాబు నాకంతా తెలియదు బాబు, నువ్వు చాలా గొప్పవాడివని. ఆయన చాలా పరిహాసంగా మాట్లాడాడు. సేవకుడన్న తర్వాత పాటలు రాకపోతే ఎలాగానని. దయచేసి గమనించాలి, ఆయన దృష్టిలో నేను తక్కువ వాడినే, అయితే ప్రభు దృష్టిలో నేను ఎప్పుడు తక్కువ వాడు కాకుండా ఉండాలి. ఎదుటి మనిషి మనల్ని ఏదో లోపం చూసి మనల్ని మాట్లాడచ్చు. ఆయన్ను మనల్ని చూస్తున్న దేవుని ఎదుట మనం ఎప్పుడు తక్కువ కాకూడదు. ఆయన పవిత్రమైన పాదాల చెంత, తండ్రి ఈరోజు కూడా నీ వాక్యం నాతో మాట్లాడుతుందయ్యా. నాలో మీ రక్తం లేదు స్వామి, నాలో రక్తస్రావపు వ్యాధి జరుగుతూ ఉంది. దయచేసి అది ఆగిపోవాలి. నీ వస్త్రాన్ని తాకే భాగ్యం నాకు దయచేయి, నీ వస్త్రాన్ని తాకే భాగ్యం నాకు దయచేయి. మీ ప్రభావం నా లోపలికి రావాలి తండ్రి. రక్తధార కట్టాలి ప్రభువా,
ఈ రక్తమే నాలో లేకపోతే రకరకాలైన పాపాలు నాలోకి ప్రవేశిస్తాయి. 1 కాదు, 2 కాదు. బలహీనపరచబడిన స్త్రీ, తనలో వ్యాధి నిరోధక శక్తి పోగొట్టుకున్న స్త్రీలో ఎన్నో రకాలైన రోగాలు ప్రవేశిస్తాయి. అదే రీతిగా మనలో కూడా ఒక్కొక్కసారి కొంతమందిని చూసినప్పుడు చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాను చేసే చెడును గురించి భయపడరు, తాను చేసే చెడును గురించి ఆలోచించరు. తను మాట్లాడే మాటలు కానీ, తన ప్రవర్తన కానీ ఎంత అసహ్యమని సమాజానికి తెలిసినా దాన్ని అసలు పట్టించుకోరు. వారిని గురించి మనం చెడుగా మాట్లాడుకోవడం కాదు, వారిలో క్రీస్తు రక్తం పూర్తిగా పోయాదని తన అర్థం. వారి కొరకు మనం ప్రార్థించాలి. ఆ స్థితిలో ఒకవేళ నేనుంటే నేను కూడా ప్రార్థించుకోవాలి. మీరుంటే మీరు కూడా మిమ్మల్ని పరిహసించకూడదు. అయ్యో ప్రభా, ఈ బిడ్డలో మీ రక్తం లేదు, దయచేసి ఆ రక్తధార కట్టండి, నీ ప్రభావం మా బిడ్డలోకి పంపమని ఆయన పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలుగా మనం ఉండాలి. సంఘంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ వారిలో రకరకాలైన బలహీనతలు రావటానికి గల కారణం ఇది ఒక్కటే. వారిని చూసి ఆశ్రయించుకోకూడదు, వారిని గురించి చెడుగా మాట్లాడకూడదు, వారిని గురించి ఆలోచించాల్సింది ప్రభా, బిడ్డల్లోకి మీ ప్రభావం పంపండి, వారిలో మీ నుండి తొలగిపోయే రక్తం ఈరోజు ఆగాలి, ఈ రోజు నుండి బలహీనతలు ఏవి బిడ్డలో రాకూడదు ప్రభానని ఆయన పాదాల చేత మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. దయచేసి రాత్రి సమయమందు నీవు నేను కూడా పవిత్రుడైన దేవుని యొక్క రక్తం నాలో ఉందా లేదా అని పరీక్ష చేసుకోవాలి. నిన్నటి దినాన నాలో ప్రభు ఉండాలి, నేను ప్రభువులో ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. ఈ రోజున నాలో ఆయన రక్తం ఉండాలి. ఆయన రక్తం నాలో లేకపోతే చాలా బలహీనుడైపోతాను. రకరకాల పాపాలన్నీ కూడా నాలోకి వస్తాయి. నా జీవితం చెడిపోతుంది. నేను చెడ్డం కాదు, నా కుటుంబం కూడా చెడిపోతుంది, నా భవిష్యత్తు కూడా పాడైపోతుంది, అంతా నాశనమైపోతుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఆలోచన ఆయన పాదాల చేత పెట్టి ప్రార్థిస్తాం. అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ ప్రభువా నా పట్ల కనికరాన్ని చూపెట్టయ్యా. నేను విన్న వాక్యం ఎవరికో కాదు స్వామి, నా గురించే నేను ఆ రీతిగా నేను పరీక్ష చేసుకుంటాను. నిన్నటి దినాన మీలో నేను, నాలో మీరు ఉండాలని తెలుసుకున్నాను. ఈ దినాన మీ రక్తం నాలో నిల్వ ఉండాలని విన్నాను స్వామి. నా జీవితంలో చేయకూడదన్న తప్పులు చేయటానికి గల కారణం, మాట్లాడకూడదు అనుకున్న మాటలు మాట్లాడటానికి గల కారణం, చూడకూడదు అన్నటువంటిది చూడటానికి గల కారణం మీ రక్తం నాలో లేదు తండ్రి, నాలో లేదు ప్రభా. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించండి.
నన్ను క్షమించండి. నీ ఎదురుగా నిలబడి క్షమించమని అడిగే అంత ధైర్యం నాకు లేదు. ఆ తల్లిలాగా తండ్రి నీ వస్త్రపు చెంగు ముట్టే ఆ భాగ్యం నాకు దయచేయి. దావీదు గారు చెబుతున్నారు, ఆయన ప్రభావమును వస్త్రము వలె ధరించి ఉన్నాడని. రాత్రి సమయమంతా ప్రభువా, నీ ప్రభావం నాలోకి ప్రవేశపెట్టండి తండ్రి, ప్రవేశపెట్టండి. సంవత్సరాలుగా మీ సన్నిధానంలోకి వస్తున్నాను. పాటలు పాడుతూ, వాక్యాలు వింటూ, వాక్యాలు చదువుతూ, ప్రార్థనలు చేసుకుంటున్నాను. కానీ ఎందుకో నాకు ఈ బలహీనత ఉందని అర్థం కాలేదు స్వామి. ఈరోజు నాకు అర్థమయ్యేది. నాతో మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. అందుకే ఈ స్తోత్రాలు. దయచేసి నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. యేసయ్యా, నన్ను కనికరించయ్యా. ప్రభువా, నన్ను కనికరించు. మీకు వాక్యము సజీవమైనది, బలము కలిగింది తండ్రి. నాలో బలముగా పెరుగుతున్నటువంటి రకరకాలైన పాపాలు ఉన్నాయి స్వామి. దయచేసి వాటినన్నింటినీ మీ వాక్యం ఒక్కటే బయటికి లాగగలదు ప్రభు. సహాయం చేయి. నేను మీ వాక్యానికి అవకాశం ఇస్తున్నానయ్యా. ప్రతి బలహీనత నాలో నుండి మీ వాక్యము బయటికి లాగివేయునుగాక, మీ వాక్యము బయటికి లాగివేయునుగాక. ఏదో తండ్రి, నా సొంత ఆలోచనలు, నా సొంత జ్ఞానం కాదయ్యా. నన్ను ఎరిగి మీరు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను చూసి మీరు మాట్లాడుతున్నారు, నా పరిస్థితిని ఎరిగి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నేను తండ్రి రేపటి వాడను కాదయ్యా. ఈరోజు ఇంకా పూర్తి చేయలేదు స్వామి. నేను నిన్నటి వాడనే స్వామి. ఈ మధ్యలో నాకు ఏం జరుగుతుందో తెలియదు ప్రభువా. నా భవిష్యత్తును గురించిన జ్ఞానం అస్సలు లేదయ్యా. దయచేసి తండ్రి, ఏ కీడో, ఏ నష్టమో, ఏ మరణమో నాకు సమీపించకొనక ముందే నీ పాదాల చెంత బ్రతిమలాడటానికి ఎలాగ బ్రతిమలాడాలో నాకు నేర్పించు తండ్రి. ఎలాగ పశ్చాత్తాపడాలో నాకు నేర్పించు తండ్రి. ఏ విధంగా నీ పాదాల చెంత మొరుపెడితే వాక్యమనే నీ ఖడ్గం నా లోపలికి వెళతాదో దయచేసి నాకు నేర్పించు తండ్రి, నాకు నేర్పించండి. ఈరోజు మనస్ఫూర్తిగా నీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను. నా జీవితంలో ఒక గొప్ప మార్పు కావాలి తండ్రి, గొప్ప మార్పు రావాలి ప్రభువా. అనేకుల ఎదుట మీ రక్తము కలిగిన బిడ్డగా, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగిన కుమార్తెగా, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగిన కుమారుడుగా నేను ఈ సంఘంలో నిలబడాలి తండ్రి. నేను చనిపోయేటంత వరకు నా ఆత్మీయ జీవితంలో ఏ విధమైన బలహీనత రాకుండా సహాయం చేయి, సహాయం చేయి స్వామి. నాకు అవకాశం దొరికినప్పుడంతా కూడా నీ పాదాల చేత పశ్చాత్తాపడుటకు నేర్పించండి అయ్యా. అదొక్కటే మీ చిత్తం ప్రభువా. దయచేసి సహాయం చేయి తండ్రి, సహాయం చేయి, సహాయం చేయి తండ్రి, సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము,
ప్రభు యేసు రక్తము మూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. రోగములను స్వస్థపరచును యేసు రక్తము, రోగములను స్వస్థపరచును యేసు రక్తము. లేచెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో, యేసు ఐక్యపరచును తండ్రితో, యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంతట వారే, ప్రభువా నీ రక్తము నాలో ఉందా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఇదో చక్కటి అవకాశం. రక్తహీనత కలిగిన వ్యక్తులుగా ఈ స్థలంలో నుండి, రక్తస్రావము కలిగిన వ్యక్తులుగా ఈ స్థలంలో నుండి బయటికి వెళ్ళకూడదు. దయచేసి ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడదాం. కనికరించు తండ్రి. ఏళ్ళ తరబడి నా జీవితంలో ప్రభా నాకున్న లోటేమిటో నాకు తెలియలేదు. ఎన్నో పర్యాయాలు చేయకూడన్నవే చేస్తూ ఉన్నాను, మాట్లాడకూడదన్నదే మాట్లాడుతున్నాను, చూడకూడదన్నదే చూస్తున్నాను, వెళ్ళకూడదు అనే స్థలాలకే వెళుతున్నాను, చేయకూడదనే స్నేహాలే చేస్తున్నానయ్యా. అర్థం కాలేదు నాకెందుకో. ఈ రాత్రి నాకు అర్థమయ్యాది. మీ రక్తం నాలో లేదు యేసయ్యా, మీ రక్తం నాలో లేదు తండ్రి. దయచేసి నన్ను కనికరించండి, కనికరించండి. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. పేరుకు మాత్రమే మేము మీ పిల్లలం, కానీ దానికి తగిన జీవితం మాలో లేదయ్యా. ఈ రాత్రి నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు, మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆవరణంలోనే మా రక్తధార కట్టునట్టుగా నీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి క్షమించమని క్షమించమని మా హృదయము కృంగు రీతిగా, ప్రలాపించు రీతిగా సహాయం చేయండి. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తన హృదయం అంతా కుమ్మరించినట్లుగా నీ పాదాల చెంత మీ బిడ్డలు తమ జీవితంలో ఉన్న ప్రతి లోటుపాట్లను కుమ్మరించి మీ ఆశీర్వాదంతో, మీ ప్రభావంతో ఈ స్థలంలో నుండి వెలుటకు సహాయం చేయి స్వామి. ఈ సంఘాన్ని దీవించండి, ఈ సంఘ కాపరిని బలపరచండి, సంఘంలో ఉన్న విశ్వాసులను కూడా బలపరచండి స్వామి. ప్రతి విశ్వాసి ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్రతకటానికి, రక్తధార కట్టబడిన వ్యక్తిగా బ్రతుకుటకు సహాయం చేయండి.
మీ శ్రేష్టమైన ఆలోచనలు ప్రతి వారికి మీరు ఇచ్చారు తండ్రి. తండ్రి, నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, దీనికంటే నేను చేయగలిగింది ఏమీ లేదు స్వామి. మీరు చెప్పమన్న విషయాలే చెప్పారు. మీ బిడ్డల్లో మీరే కార్యం జరిగించాలి. ప్రతి వారిలో మీ ప్రభావమును నింపి పంపండి స్వామి. మీ ప్రభావాన్ని నింపి పంపండి స్వామి. మీరే మహిమ పొందుకొనమని ఇక్కడున్న ప్రతి వారిని, వారికి ప్రేమతో మీరిచ్చిన కుటుంబాలను, వారి భార్య పిల్లల్ని, వారి భర్తలు, వారి బిడ్డల్ని దయచేసి నీ కృపగల హస్తపు నీడలో భద్రపరచండి అయ్యా. భద్రపరచండి అయ్యా, భద్రపరచండి స్వామి. మీరే మహిమ పొందుకోనమని క్రీస్తు యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చున్నాను. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా సంతోషంగా మరి ఇన్ని దినాలు ఈ వారం అంతా కూడా మనతో దైవ సేవకులు మనతో ఉండి ఎంతగానో వాక్యం ద్వారా బలపరిచిన దేవాతి దేవుని మహింపరుస్తూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజుతో మనము ఈ యొక్క కోడుకులు ముగించబడ్డాయి ప్రియులారా. మరి మీరంతగానో ఆశతో ఆసక్తితో మరి మీరందరూ కూడా ఈ స్థలానికి వచ్చి దేవుని మహిమపరిచిన మీ అందరికీ కూడా మిస్పా ప్రేట్ అవర్ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దైవ సేవకులు మనతో ఉండి చక్కటి వర్తమానాలు అందించిన దైవ సేవకులకు కూడా మిస్పా ప్రేట్ అవర్ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మనకి ఈ యొక్క మందిరమును మరి వారమంతా కూడా మనం వాడుకోవడానికి మరి ఎంతగానో సహకరించినటువంటి సౌండ్ సిస్టమ్ కానివ్వండి, అంతా కూడా మనం వాడుకోవడానికి సహకరించినటువంటి సంఘ కాపురులైనటువంటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క మసమ్మగారి యొక్క మరి ఆ యొక్క మిస్పా ప్రేట్ అవర్ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి లైవ్ అందించినటువంటి చిరంజీవి గారికి కూడా, చిరంజీవి గారు అలాగే ప్రేమ్ ప్రకాష్ గారు, ఈ యొక్క రాజుబాబు గారు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క మిస్పా ప్రేట్ అవర్ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కటి మరి కీబోర్డు మరి సహకారంగా మరి అందించినటువంటి బెన్ని గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులు కూడా మన మధ్యలో ఉండడం మరి అందరికీ కూడా సాలిం రాజు గారికి మరి తోచిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి శుక్రవారం దైవ సేవకులు రేపటి దినాన మందిరాల్లో వాడబడతారు. మరి యొక్క తెలుగు క్రిస్టియన్ సంఘంలో ముందుగా అక్కడ వాడబడి మళ్ళా ఇక్కడికి తెలుగు క్రిస్టియన్ సాలం క్రిస్టియన్ చర్చిలోకి వచ్చి ఇక్కడికి వచ్చి మరి వాక్య సందేశం అందించిన తర్వాత తెలవికి వెళ్తారు కనుక అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మరి మిస్పా ప్రేట్ అవర్ నోపియంకి వెళ్తారు. మిస్పా ప్రేట్ అవర్ సహవాసములో దైవ సేవకులతో కలిసి మనము మరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ టూర్లో మీరు మీ యొక్క స్నేహితులను బంధువులను తీసుకుని వచ్చి మీరందరూ సహకరించండి. మరి దైవ సేవకులు ఇన్ని దినాలు మనకు వాక్యమును నేర్పించిన క్రమంగా ఆత్మలో బలపడుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని మనము కూడా సిద్ధపరిచేవారుగా సిద్ధపడి తయారయ్యి ఎంతకాలం ఇక్కడ ఉంటామో మనకు తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చో, ఏం నేర్చుకుని వచ్చో, మాకు కొన్ని మాటలు చెప్పు అంటే తలదించుకునేలాగా ఉండకుండగా తల ఎత్తుకుని ధైర్యంగా దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడేవారుగా తయారవి సిద్ధపడాలని
అనుదినము ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా అటు రీతిగా సిద్ధపడాలని మా ఆశ, మా కోరిక. మరి రాజుబాబు గారు, నేను ఎక్కువగా మేము ఆలోచించేది మా కోసం కాదు, మేము దేవునిలో బలపడాలి. మరి ఆయన నేను కూడా ఎక్కువగా చూసేది ఏంటంటే కొంతమందికైనా వాక్యం అందించాలి. మా ఆశ ఏంటంటే దైవ సేవకులు వస్తే ఏదో వచ్చారు వాడుకున్నాము అని పంపించేసాం కాదు. కొందరికైనా దేవుని ఆత్మలో వాక్యముతో నింపి నడిపించాలన్నదే మా ఆశ. మరి యొక్క ఆశను మరి దేవుడు ఎంతగా ఘనంగా జరిగినటువంటి వార్షికోత్సవంలోని ఈ యొక్క వారం రోజులు కూడా దేవుడు మరి అందరి హృదయాల్లో దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన దానిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా అట్టి రీతిగా సిద్ధపడుతూ దేవుని మహింపరుస్తూ ఘనపరిచే వారిగా ఉందాం. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. గతించినటువంటి వారం నుండి ఈ రోజు వరకు నా తండ్రి నీ కృపచేతను, ప్రేమచేతను, దయచేతను నాయన మీ యొక్క సేవకుని ద్వారా మా అందరితోనూ ఈ రీతిగా నా తండ్రి మా యొక్క ఆంతర్యంలో ఏమి కొదువై ఉన్నదో నా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఏవి అవసరమైనవో ప్రతి మాట నాయన మీ యొక్క సేవకుని నోటి ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి లోటుపాట్లనైనా మేము సరి చేసుకోవటానికి నీ పాద సన్నిధిలో చేరి వచ్చినైనా నిన్ను బ్రతిమలాడుకొని నా తండ్రి మా ఎక్కర్లన్నీ తీర్చుకోవడానికి కృపను ప్రసాదించారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ యొక్క సేవకులకి నా తండ్రి సంపూర్ణ ఆయురారోగ్యములు ఇవ్వండి నా ప్రభా. ఇంకనూ అనేకమైనటువంటి ఆత్మను రక్షించి నీ రాజ్యానికి వారసులుగా చేయడానికి నీ కృపలో బలపరచమని, మరి నాయన అయోగ్యులము ఎన్నికలేని వారు ఆయన మా పట్ల మీరు చూపినటువంటి కృపకే లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ మా బ్రతుకులను చేసుకుంటూ నా తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండటానికి చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆయన నీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాలను మీ యొక్క కృపచేత నడిపించండి, మీ కాపుదల్లో భద్రపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్నింటిలో కూడా మరి నిన్న ఎందరు బిడ్డలైతే సహాయ సహకారాలు అందించి ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా మీ చేతులెత్తి దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలను నాయన కట్టుకొని నీ కృప కొరకు ఎదురు చూసి నిన్ను నాయన కలుసుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహింపజేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను నాయన చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని మా ప్రియ ప్రభువును పరమరక్షకుడు నజరేయుడైన యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడి ప్రార్థించుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును లైవ్లో విన్నటువంటి బిడలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.